ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిటీలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లపై ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిటీలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లపై ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.